ఎక్కితే కానీ దాని హైట్, దిగితే కానీ దాని లోతు తెలియదు అన్నట్టు ఈ పప్పు చెక్క ప్రిపేర్ చేస్తే కానీ కుదురుతుందో లేదో కన్ఫర్మ్ చెప్పలేము. యాక్చువల్ గా నేనైతే పప్పు చెక్క ప్రిపేర్ చేయాలి అని డిసైడ్ అయిన దగ్గర నుండి చేసే ప్రతిసారి ఏదో భయపడాలి అని ట్రై చేస్తాను, కానీ భయపడకుండా ప్రిపేర్ చేస్తాను. ఏంటో తెలియదు, పప్పు చెక్క ప్రిపేర్ చేసే ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా ఫెయిల్ అవ్వాల్సిందే. నాకు మాత్రం ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఏమని కామెంట్ చేయబోతున్నారో నాకు అర్థమైపోయింది. పప్పు చెక్క కాదు, పప్పు చిక్కి చిక్కి అని అంటూ ఉంటారు కదా. ఒరిజినల్ పేరు ఒకటైనప్పటికీ పిలిచి పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు అలవాటు అయిపోతుంది కదా, అలా పప్పు చెక్క అని పిలవడం అలవాటు అయ్యింది. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయడానికి కారణం అయితే మా వారు ఎప్పటి నుండి అడుగుతున్నారు. చాలా ఇష్టం, అది అయిపోయిన వెంటనే ప్రిపేర్ చేస్తుండు అని అంటుంటారు, కానీ బిజీ షెడ్యూల్ వల్ల కాస్త టైం పడుతూ ఉంటుంది. ఇది ఒక్కటి ప్రిపేర్ చేసి మా వారికి ఇస్తే చాలు, ఏది అడిగినా అది ఇప్పిస్తుంటారు. ఇంకా అర్థం చేసుకోండి, అంత ఇష్టం మా వారికి. అందులోని పాప స్కూల్ కి కూడా వెళ్తుంది కదా, స్నాక్స్ కింద ఇది పెట్టడం చాలా బెస్ట్ ఆప్షన్. ఏం లేదండి, పల్లీల్ని వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ లోనే ఎక్కువసేపు మాడిపోకుండా వేయించుకోండి, మంచి క్రిస్పీగా టేస్టీగా వచ్చేంత వరకు. నేనైతే ఒక కప్పు పల్లీలకి ఇంకో కప్పు బెల్లం తీసుకుంటాను, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను. జస్ట్ 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ ని యాడ్ చేసి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేస్తాను. ఇసుకుంటుంది కదా డస్ట్ కోసం, అది సెపరేట్ చేయడం కోసం ఫిల్టర్ చేస్తాను. నెక్స్ట్ ఈ పాకం కన్సిస్టెన్సీ వచ్చేసరికి తీగ పాకం ఉంటుంది కదా, అది వచ్చిన తర్వాత పల్లీల్ని యాడ్ చేస్తాను. తీగ పాకానికి నెక్స్ట్ స్టెప్ ముదురు పాకమే కదా వచ్చేది. ఆ ప్రాసెస్ లో నేను పల్లీలు బెల్లంలో వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ గ్యాప్ లో పల్లీల్ని బెల్లంలో వేయించడం చాలా బెస్ట్ ఆప్షన్. టేస్ట్ కోసం పాకంలోనే నెయ్యిని కూడా తీసుకుంటాను. యాలకులు అయితే నేను అసలు యూజ్ చేయనండి, ఆ ఫ్లేవర్ మా వారికి అస్సలు నచ్చదు. చెప్పాను కదా, లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత పల్లీని తీసుకుని 2-3